చంద్రబాబు నాయుడు గారి స్ట్రాటజీస్ అర్థం కాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గిలా 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 అని కొట్టుకుంటున్నారు. 2024లో గెలవగానే చంద్రబాబు నాయుడు గారు 2029 ఎన్నికలకు సంబంధించి స్ట్రాటజీస్ని మొదలు పెట్టేశారు. ఒకవైపు ప్రజల సంక్షేమము, మరొక వైపు రాష్ట్ర అభివృద్ధి, ఈ రెండింటిని కలగలుపుకొని ఒక ప్రజాపాలన చేస్తూనే 2029 ఎన్నికలకు సంబంధించినటువంటి స్ట్రాటజీస్ని అమలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. 2024 నుంచి 2029 వరకు ఎలాంటి స్ట్రాటజీస్ అమలు చేస్తున్నారు అన్న విషయం అన్నది నేను ఈ వీడియోలో చెప్తాను. కొంచెం జాగ్రత్తగా వినండి, ఎందుకంటే ఈ వీడియో అనేది చాలా ముఖ్యమైనటువంటి వీడియో. స్పెషల్లీ ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లేదా కార్యకర్తలు ఈ వీడియో చూస్తే వాళ్ళు తప్పకుండా ఈ విషయాల్ని అర్థం చేసుకోవాలి. ఎంత జాగ్రత్తగా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమాన్ని కలగలుపుకొని రాజకీయం చేస్తున్నారు అన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అట్లీస్ట్ ఈ వీడియో చూస్తేనన్నా అర్థమవుతుంది అని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. ఇక 2024 నుంచి 2029 వరకు ఈ విషయాన్ని డిస్కస్ చేయడానికి ముందు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు భోగాపురం ఎయిర్పోర్టు ఓపెనింగ్కి సంబంధించినటువంటి తన స్పీచ్లో ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని మాట్లాడారు. ఆ అంశం ఏంటో ముందుగా వినండి, దాని తర్వాత నేను చెప్తాను మీకు. 2027 వినండి. భోగాపురంలో చెప్తున్నాను, పోలవరాన్ని పూర్తి చేసి మన ప్రధాని చేతుల మీద జాతికి అంకితం చేస్తామని హామీ ఇస్తున్నాం. 2027 2028 అమరావతి మొదటి దశ పనులన్నీ పూర్తి చేసి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ప్రారంభిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ ఓపెనింగ్ సెరమనీలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించినటువంటి ఒక బిట్ వీడియో ఇది. ఈ వీడియోలో చంద్రబాబు నాయుడు గారు తన 2029 ఎన్నికల స్ట్రాటజీ గురించి డిస్కస్ చేసినట్టుగా కనిపిస్తుంది. 2027 తన ప్లానింగు, 2028 తన ప్లానింగ్ని ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు డిస్కస్ చేశారు. ముందుగా భోగాపురం ఎయిర్పోర్ట్ ఏదైతే మొదలైందో అందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ శుభాకాంక్షలు అండి. దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి, కూటమికి కూడా శుభాకాంక్షలు, ఎందుకంటే వాళ్ళ కష్టం అన్నది చాలా పెద్దది. దాంతోపాటు ఎంతో కొంత జగన్మోహన్ రెడ్డి గారు, అది 5%, 2%, 1%, ఆయన కష్టం కూడా ఉంది. కాబట్టి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి కూడా మనందరం శుభాకాంక్షలు చెప్పాలి. ఇక ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటలకు వస్తే, చంద్రబాబు నాయుడు గారు తన 2027 తన ప్లానింగ్ ఏంటి, 2027లో పోలవరం కంప్లీట్ చేస్తాను, ప్రధానమంత్రి గారిని మళ్ళీ పిలిచి ఆయన చేత ఓపెనింగ్ చేయిస్తాను అని తన స్ట్రాటజీని చెప్పారు. 2028 తన ప్లానింగ్ ఏంటి, 2028లో అమరావతి ఒక ఫేజ్ కంప్లీట్ చేస్తాను, ప్రధానమంత్రి గారిని పిలిచి ఆయన చేతుల మీదుగా ఓపెనింగ్ చేయిస్తాను అని చెప్పేసి తన 2027-28 స్ట్రాటజీస్ గురించి ఇక్కడ మాట్లాడారు. ఇక్కడ ముఖ్యంగా 2024 నుంచి మనం డిస్కస్ చేయాలి. దయచేసి కొంచెం జాగ్రత్తగా విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. 2024లో చంద్రబాబు నాయుడు గారు గెలవంగానే 2029 ఎన్నికల స్ట్రాటజీని మొదలుపెట్టారు. ఏం చేశారు 2024లో? 2024లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే పరిపాలన మీద కాన్సన్ట్రేట్ చేశారు. మనందరికీ తెలుసు 2019 నుంచి 2024 వరకు పరిపాలన అన్నది చిన్న భిన్నం అయిపోయింది. ఆ పరిపాలనని ఒక గాడిన పెట్టేటటువంటి ప్రయత్నం అన్నది చంద్రబాబు నాయుడు గారు చేశారు. దాంతోపాటు మంత్రివర్గ పునరుద్ధరణ, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మంత్రివర్గ పునరుద్ధరణ అనగానే మంత్రుల గురించి అనుకుంటాం మనం, కాదండి. ఆ మంత్రివర్గంలో పనిచేసే అధికారులు, వాళ్ళ పనితీరుని మెరుగు చేశారు చంద్రబాబు నాయుడు గారు. దాంతోపాటు అధికారంలోకి రాగానే ఏం చేశారు, పెన్షన్లు, ఈవెన్ అధికారంలోకి రాక ముందు 2 నెలల పెన్షన్లు కూడా ఒకేసారి ఇవ్వడం జరిగింది. దట్ వాజ్ అ మాస్టర్ స్ట్రోక్ 2024ది. ఇది 2024లో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి పనులు. 2025లో మరి ఏం చేశారు అంటే 2025లో సంక్షేమ పథకాలను ఇచ్చారు. మనందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సందర్భంగా సూపర్ 6 అనే హామీలు ఇచ్చారు. దాంతోపాటు మరికొన్ని హామీలు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఈ హామీలని 2025లో మొదలుపెట్టారు. ఇచ్చిన సూపర్ 6 మాత్రమే కాదు, అసలు ఆయన ఇవ్వని హామీలను కూడా 2025లో మొదలుపెట్టారు. దాంతోపాటు ఏం చేశారంటే అభివృద్ధి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నది మెరుగు చేశారు. 2019 నుంచి 24 మధ్యలో రోడ్ల పరిస్థితి ఎంత దారుణంగా మారిపోయిందంటే 10 కిలోమీటర్లు ట్రావెల్ చేయాలంటే గంట సేపు పట్టేటటువంటి ఆ దుస్థితిలో ఆంధ్రప్రదేశ్ అన్నది ఉన్నది.
నేనే దానికి ప్రత్యక్ష సాక్షిని. నేనే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రులకి ఈ విషయం చెప్పా. సార్ ఇంత దారుణంగా ఉంది అంటే ఏముందిలే సంక్షేమ పథకాలు ఇస్తున్నాం కదా, డబ్బులు వేసేసినాం కదా అని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితులు. అయితే 2025లో ఒకటి సంక్షేమ పథకాలు, నెక్స్ట్ వచ్చేసి అభివృద్ధి మీద కాన్సన్ట్రేట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ చూడండి ఒక్కొక్క సంవత్సరంలో ఆయన స్ట్రాటజీలు చూడండి. ఇందాకే చెప్పా, ఒకవైపు సంక్షేమం, మరొక వైపు అభివృద్ధి. ఈ రెండింటిని తీసుకొని పరిపాలన ఎంత బాగా చంద్రబాబు నాయుడు గారు చేశారు అన్నది ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నాం. ఇక 2026లో అంటే ఈ సంవత్సరంలో ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు అంటే అమరావతి గెజెట్, ఇట్ వాజ్ అ మాస్టర్ స్ట్రోక్. అంటే ఆంధ్రప్రదేశ్ అన్నది విడిపోయి 12 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని లేదు అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళ మనసులో ఈ ఒక ఆవేదన అన్నది ఉండే. ఆ ఆవేదనని అమరావతి గెజెట్తో దూరం చేశారు చంద్రబాబు నాయుడు గారు. ప్రతి ఒక్కరికి ఆ గెజెట్ని ఒక బహుమతిగా ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఒక మాస్టర్ స్ట్రోక్ అని చెప్పాలి 2026లో చంద్రబాబు నాయుడు గారిది. దాంతోపాటు అమరావతితో పాటు పథకాలు, పెట్టుబడులు. మీ అందరికీ తెలుసు ఆయన ఇచ్చినటువంటి సూపర్ 6తో మరికొన్ని పథకాల్ని జోడించారు. నెక్స్ట్ పెట్టుబడులు. ఇక్కడ గూగుల్, మనందరికీ తెలుసు గూగుల్ లాంటి పెట్టుబడులు, ఆర్సిలార్ మిత్తర్ లాంటి పెట్టుబడులు ఇక్కడ 2026లో మనం చూసాము. నెక్స్ట్ అభివృద్ధిలో భోగాపురం ఎయిర్పోర్టు, అది ఈరోజే ఈ స్పీచ్ ఆ భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి స్పీచ్. భోగాపురం ఎయిర్పోర్ట్ని కంప్లీట్ చేయడం లాంటి పనులు 2026లో చేశారు. ఇక 2027లో ఏం చేయబోతున్నారు అంటే ఈ సంక్షేమ పథకాల్ని ఇంకా మెరుగుపరుచుకొని ఫుల్ ఫ్లెడ్జ్గా సూపర్ 6ని పూర్తి చేసి దాంతోపాటు అభివృద్ధి ఏదైతే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నడుస్తుందో రోడ్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ దాన్ని కంప్లీట్ చేయడంతో పాటు పోలవరాన్ని ఇక్కడ కంప్లీట్ చేసి 2027లో ఇందాక చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు ప్రధాని గారిని పిలిచి ఆయన చేతుల మీదుగా ఓపెనింగ్ చేస్తారు. పోలవరం అన్నది ఆంధ్రప్రదేశ్ కాదు, 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి తెలుగువాడి కళ. నేను మా నాయన వాళ్ళ నాయన, ఆయన నాయన ఏమో తెలియదు నాకు, మా అందరి కళ. ఆ కళని 2027లో చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేస్తే ఇక చంద్రబాబు నాయుడు గారికి తిరుగుండదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు అసలు ఓటరు మళ్ళీ చూసేటటువంటి అసలు ప్రస్తావనే ఉండదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతమనాలి. ఇక అంటే ఆ మాట అనాలో అనకూడదు నాకు తెలియదు, కానీ డైరెక్ట్గా అంతం అని చెప్పాలి. ఇది 2027లో ఒకటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి, పోలవరం. ఇది 2027లో చంద్రబాబు నాయుడు గారు చేయబోయేటటువంటి పని. 2028లో ఏంటి అంటే సూపర్ 6తో పాటు ఇక్కడ అమరావతి ఫేజ్ 1. 2028లో అమరావతి ఫేజ్ 1 అంటే 2026లో గెజెట్ తెచ్చి 2028లో అమరావతి ఫేజ్ 1ని మొదలుపెట్టి అమరావతి నుంచి మొత్తం కూర్చొని అక్కడ పాలన చేయగలిగితే చంద్రబాబు నాయుడు గారు, అంటే ఆయన స్ట్రాటజీ అన్నది 2028లో ఆయన చేస్తే ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవడు ఓటేస్తారండి? ఏమైనా ఛాన్స్ ఉందా? అంటే 2028లో చంద్రబాబు నాయుడు గారు చేయబోయే పనులు ఇవే. ఒకటి అమరావతి, నెక్స్ట్ సూపర్ 6 కంప్లీట్గా, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అభివృద్ధి ఈ పనులు, నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే పెట్టుబడులు 2028లో ఈ పనులు చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. ఇవన్నీ చేశాక 2029లో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఎన్నికలకి వెళ్తారో అప్పుడు నాకు ఓటు వేయండి అయ్యా అని చంద్రబాబు నాయుడు గారు చెప్పేటటువంటి పరిస్థితులు కూడా ఉండవు. అయ్యా మేమే మీకు ఓటేస్తాము, దయచేసి మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి ఓటరే వెళ్ళి అడుక్కునేటటువంటి పరిస్థితులు మనం చూస్తాం. ఎందుకంటే ఇంత మంచి చేసిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క కలల్ని పూర్తి చేసిన తర్వాత ఏ ఓటరు మాత్రం చంద్రబాబు నాయుడు గారికి ఓటేయడు? ఈ విషయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అర్థం కావట్లా. ఇక్కడ 2024 నుంచి 2028 వరకు, ఈవెన్ 29 వరకు కూడా మనం స్ట్రాటజీలు డిస్కస్ చేసినాం. ఇంకో విషయం ఉంది, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకసారి ఆలోచించాలి. సోషల్ మీడియా. చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఒకే ఒక డ్రాబ్యాక్ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా. చంద్రబాబు నాయుడు గారికి అంటే మీడియా సపోర్ట్ ఉంటుంది, అక్కడ న్యూస్ పేపర్ల సపోర్ట్ ఉంటుంది, కానీ సోషల్ మీడియా అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది కొంత బలం అని చెప్పేసి మనం అందరం భావిస్తుంటాం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అన్నది ఈరోజు దారుణ స్థితికి పడిపోయింది. తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా అన్నది ఈరోజు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే నెంబర్ 1గా ఉంది. ఈవెన్ బీజేపీ సోషల్ మీడియా కంటే కూడా ఎక్కువ యాక్టివ్గా ఈరోజు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఉంది. మీరు నమ్మట్లేదన్నమాట, నేను నిరూపిస్తా చూడండి. ఇది సాక్ష్యం. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో
వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో సోషల్ మీడియా విభాగ సమావేశము అని చెప్పేసి నిన్న వీళ్ళు ఒక సమావేశం అన్నది పెట్టుకున్నారు. ఏంటి సార్ సాక్ష్యం చూపిస్తా అని చెప్పేసి మీరు సమావేశం చూపిస్తున్నారు అని చెప్పేసి మీరు నన్ను ప్రశ్నించవచ్చు. జనరల్గా మనం ఎప్పుడు మందులు వేసుకుంటాము, మనకి ఏదో ఒక రోగం వస్తే వేసుకుంటాం. రోగం రాకుండా మందులు ఎవ్వడూ వేసుకోడు. ఎందుకు ఈరోజు ఈ సోషల్ మీడియా విభాగం యొక్క సమావేశం చేసుకున్నారు అంటే సోషల్ మీడియా వీక్ అయిపోతుంది, అందుకే సోషల్ మీడియాకి మందులు వేస్తున్నారు. నేను ఈ మాట ఎప్పుడో చెప్పినా, కానీ మనోళ్ళు వినరుగా. మీకు ఒక సాక్ష్యం ఇంకోటి చూపిస్తా. నేను ఎప్పుడు చెప్పాను, ఏం చెప్పాను అన్నది ఇక్కడ చూపిస్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. ఇది దాదాపుగా 6 నెలలు 8 నెలలు అయింది నేను వీడియో చేసి. అమరావతి రైతులకి ఆంధ్రప్రదేశ్ ఇది కాదు, సారీ, చంద్రబాబు తెలుగుదేశం పార్టీ తన కార్యకర్తల కోసం సోషల్ మీడియా వారియర్స్ కోసం శిక్షణ తరగతులను నిర్వహిస్తుంది, అంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ని నిర్వహిస్తుంది. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పార్టీ మరియు ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులని ప్రజల దాకా తీసుకెళ్ళాలి. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లలో నారా లోకేష్ గారే స్వయంగా పాల్గొంటున్నారు. కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇలాంటి పనులేమీ చేయట్లేదు. యాక్చువల్గా మనం చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇలాంటి పనులు చేయాలి. ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్స్ అనేవి కార్యకర్తల దాకా తీసుకెళ్లి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వగలిగితే ఆ కార్యకర్తలు ప్రజల దాకా ప్రభుత్వం యొక్క ఫెయిల్యూర్స్ ని తీసుకెళ్తారు. ముందుగా వైసీపీ అన్నది ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేస్తే బాగుంటది అన్నది నా ఉద్దేశం. తెలుగుదేశం పార్టీ తన ఎప్పుడో 6 నెలలు 8 నెలల కింద నేను చెప్పినటువంటి మాట ఇది. ఇప్పటికి గాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అర్థం కాలేదు. ఈ రోజు అర్థమైంది. అర్థమయ్యి వాళ్ళు ఏదో సోషల్ మీడియాని మేము స్ట్రెంథన్ చేస్తాము అని చెప్పేసి ఏదో సమావేశం పెట్టుకున్నారు. అలాగే ఈ చంద్రబాబు నాయుడు గారి స్ట్రాటజీస్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అస్సలు అర్థం కావు. మీకు చిన్న ఉదాహరణ చెప్తా. నేను ఈ స్ట్రాటజీస్ గురించి చాలామందితో డిస్కస్ చేసి, ఇప్పుడు కాదు కొన్ని నెలల కింద, దాదాపుగా 6 నెలల కిందేమో కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో డిస్కస్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు చాలా జాగ్రత్తగా చాలా స్ట్రాటజికల్గా ఆయన పాలిటిక్స్ చేస్తున్నారండి. ఇట్లా మీరు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిల్లర పాలిటిక్స్ చేస్తే సరిపోదు, రేపు పొద్దున వచ్చిన 12 సీట్లు 11 సీట్లు కూడా రావండి, దయచేసి ఆలోచించండి అని నేను చెప్పాను. చెబితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ రియాక్షన్ ఏంటో తెలుసా? ఏముందండి, అది అబద్ధం అండి, పోలవరం అవుతుందా, అమరావతి అవుతుందా, ఏంటంటే అక్కడ ఏం కట్టడాలు ఏం కట్టలేదు, అదేంటి ఇదండి అని చెప్పేసి కొట్టిపడేశారు. ఒరే అంకమ్మ, అట్లా కొట్టిపడేసే కదా 2024లో 11 సీట్లకు వచ్చింది. మళ్ళీ ఈరోజు కొట్టిపడేస్తే రేపు పొద్దున్న ఆ 2 సీట్లే మిగులుతాయి. సారీ, 2 సీట్ల అంటే సజ్జల గారు ఆయన ఎలక్షన్స్ కంటెస్ట్ చేయడనుకుంటా, 1 సీటే మిగులుతుంది. ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, సరే ఈరోజు నేను సజెషన్లు ఇచ్చే పొజిషన్లో కూడా లేను, ఇచ్చి అలసిపోయి నా పని ఏదో నేను చేసుకుంటున్నా. అక్కడ కూడా నేనేదో అమ్ముడుపోయానని చెప్పేసి కొంతమంది, అంటే అనకూడదు కానీ అనవలసిన సందర్భం వస్తుంది కానీ కొన్ని కుక్కలు మొరిగినాయి. నేను వాళ్ళకి ఒకటే విషయం చెప్తా, అరే బాబు, నేను ఎక్కడన్నా అమ్ముడుపోతే నేను ఇంకా వీడియోలు పెంచేయాలి కదరా, నేను వీడియోలు పెంచేసి రోజు బాజా భజంత్రీలు కొట్టాలి కదరా. నేను గడిచినటువంటి 4 రోజుల్లో నేను చేసిన వీడియోలు 4రా బాబు. నేను అసలు వీడియోలు చేయడమే మానేసిన. ఎందుకు వచ్చిన గోళ అని చెప్పేసి నేను నా పనుల మీద పడి నా పనులు నేను చేసుకుంటున్నా. కానీ ప్రజల సమస్యల మీద నేను స్పందించాలి. నేను చేసే యుద్ధం పార్టీల కోసం కాదు, ప్రజల కోసం అని చెప్పేసి మళ్ళీ తిరిగి వచ్చి ఈ 2-3 రోజుల నుంచి మళ్ళీ వీడియోలు చేయడం అనేది మొదలుపెట్టిన. అమ్ముడు పోయిన వాడిని అయితే గత 3 నెలల నుంచే వీడియోలు చేసి ఈ పార్టీ కింద పుండు చేసేవాడిని, కానీ చేయలేదుగా. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఈ పరిపాలన అనేది నిజంగా మనందరం మెచ్చుకోవాలి, నిజంగా మెచ్చుకోవాలి. సరే, మీరు పాలకపక్షమా ప్రతిపక్షమా ఏ పక్షం కాదు ఆ పక్షమా అన్న కూడా మెచ్చుకోవాలి. చాలా స్ట్రాటజికల్గా ఆయన పరిపాలనలు చేస్తున్నారు. ఆయన తన రాబోయే కార్యక్రమాల్లో చాలా క్లియర్గా ఉన్నాడు. ఫలానా రోజు నేను ఫలానా కార్యక్రమం చేస్తా, ఫలానా రోజు ఫలానా కార్యక్రమం చేస్తా అని చెప్పేసి రాబోయే 3 సంవత్సరాల తన స్ట్రాటజీస్ని తాను నిర్ణయించి ఈ రోజే పెట్టుకున్నాడు. అంటే నిజంగా ఈ స్ట్రాటజీస్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తట్టుకోగలదా? దయచేసి ఒక కమెంట్ చేయడం మాత్రమే కాదు, ఈ వీడియోని ఒక లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.